హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది మనం వ్లాగ్స్ చేసేసి. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసేసి. డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కానీ వీడియో అయితే చేయట్లేదు. సో ఈ వర్క్ బిజీ వల్ల. సో అందుకోసమే ఒకటైతే ఫిక్స్ అయ్యాను, డైలీ ఒక వీడియో అయితే రికార్డ్ చేసి పెడదామని చెప్పేసి. దీనివల్ల ఏంటంటే నాకు కన్సిస్టెన్సీ అలవాటు అవుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. సో చూద్దాం ఎన్ని రోజులు చేస్తానో నాకు కూడా తెలియదు. ఒక 1 మంత్ అయితే అనుకుంటున్నాను కంటిన్యూస్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామని చెప్పేసి. అది 5 మినిట్స్ అవ్వచ్చు, 10 మినిట్స్ అవ్వచ్చు. సో డైలీ ఏం చేస్తే అది ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది, డైలీ వ్లాగ్స్ చేస్తున్నట్టు. సో ఇది ఇండియాలో చేస్తున్నారు, బట్ అమెరికాలో ఎవరైనా చేస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ ట్రై చేద్దాం, ఎన్ని రోజులు చేస్తామో తెలియదు. సో రెగ్యులర్గా ఎవరైనా వీడియోస్ చూస్తే వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ డిస్కషన్స్లో మొత్తం కంప్లీట్గా అమెరికాలో ఏమైనా అప్డేట్స్ ఉన్నా సరే, వీసా గురించి కానీ, లేదంటే ఇంకేమైనా లైక్ అపాయింట్మెంట్స్ గురించి కానీ అండ్ స్టూడెంట్స్ గురించి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంటే ఈ డైలీ వ్లాగ్స్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే సాటర్డే అయ్యింది. సో సాటర్డే మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఈరోజు లేవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి వీక్ ఆఫ్ సాటర్డే సండే కాబట్టి. సో కొంచెం లేట్గానే లేచాను, టైం ఆల్మోస్ట్ 10:30 అలా అయ్యింది. అండ్ బయట చూస్తే మాత్రం ఇది సమ్మర్ స్టార్ట్ అయింది కానీ టెంపరేచర్స్ ఇంకా డౌనే ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ 6-7 ఉందన్నమాట. ఈ సమ్మర్ స్టార్ట్ అయినా సరే ఈసారి ఏంటంటే చాలా లేట్ అయిందనమాట సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా టెంపరేచర్స్ 6-7 ఉన్నాయన్నమాట. సో ఇది చూస్తే ఎట్లా అంటే మనకి ఈ అమెరికాలో సమ్మర్, మన ఇండియాలో వింటర్ ఉంటుంది చూడండి, చలికాలము అలా ఉందన్నమాట. సో మీరు చూడండి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా, ఫుల్ గ్రీనరీ అనమాట. మనకి స్ప్రింగ్ స్టార్ట్ అయితే సో ఆకులన్నీ మొత్తం పడిపోతాయి అనమాట. మళ్ళీ స్ప్రింగ్లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. చూడండి ఎంత గ్రీనరీ ఉందో, చూడండి బ్యాక్ సైడ్ చాలా ప్లెజెంట్గా ఉంది. సో వ్లాగ్ అయితే ఏం చేస్తాను నాకు కూడా తెలియదు. ఇంకా అలాగా ఏదైనా కంటెంట్ దొరికితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి సో డైలీ ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను. సో ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయాను. సో నార్మల్గా ఎర్లీ మార్నింగ్ లేస్తే కాఫీ తాగుతాను అనమాట. బట్ ఆల్రెడీ 11 అలా అయిపోయింది కాబట్టి టైము. ఒక యాపిల్ తింటాను అనమాట. సో ఎన్ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ ఏవే అంటారు కదా. సో ఒక యాపిల్ అయితే తినండి, సో డాక్టర్కి దూరంగా ఉండండి. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మనకి ఐపీఎల్ ఉంటుంది కాబట్టి సో మన ఇండియాలో ఈవినింగ్ 7:30కి అలా మ్యాచ్ ఉంటుంది. అంటే అమెరికాలో ఏంటంటే మార్నింగ్ 10 అయిపోతుంది అనమాట. లేవగానే మనకి సాటర్డే సండేస్ వీకెండ్స్ కాబట్టి లేవగానే ఇంకా ఫ్రెష్ అయ్యేసి ఐపీఎల్ మ్యాచ్ చూసుకునే వాళ్ళము. బట్ ఈరోజు సో ప్లే ఆఫ్స్ వచ్చేసారు కాబట్టి ఈరోజు ఏం లేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి May 31 అనమాట. సో ఆల్రెడీ ఆర్సీబీ ఫైనల్లోకి వెళ్ళిపోయింది అండ్ గుజరాత్ మీద ముంబై గెలిచి ముంబై క్వాలిఫైర్ 2 ఆడుతుంది అనమాట, ఎవరితో, పంజాబ్తో. సో అది రేపు ఉంటుంది సండే మ్యాచ్. సో రేపు ఆ వీడియోలో నేను చెప్తాను అనమాట, నేను కూడా వీడియో చేస్తాను కాబట్టి. సో రేపు అయితే మనకేం ప్రాబ్లం లేదు, మంచిగా సండే రోజు మంచి మ్యాచ్ పడింది. సో పంజాబ్ వర్సెస్ ముంబై. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. సో అదనమాట, యాపిల్ తినుకుంటూ మాట్లాడుకుందాం. ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు లైక్ అమెరికాలో బ్రేక్ఫాస్ట్ చేయరా అని చెప్పేసి. సో ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు మోస్ట్లీ చేస్తారనమాట, ఎందుకంటే వాళ్ళకు డిపెండెంట్స్ ఉంటారు మోస్ట్లీ కాబట్టి వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ చేస్తారు. బట్ బ్యాచిలర్స్ నాకు తెలిసి లైక్ 99% ఎవరు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. మేబీ కాఫీ తాగితే కాఫీతో, ఆర్ బయటికి వెళ్తే ఏదైనా లైక్ టిమ్ హార్టన్స్ కానీ, లేదంటే డంకిన్ డోనట్స్ కానీ, మెక్డీ అలాంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బట్ నాకు తెలిసి నేనైతే చాలా రోజులు అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసి. యాపిల్ కానీ, ఫ్రూట్స్ కానీ, లేదంటే బనానా, అంతే అనమాట. బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్గా గాన్ అనమాట అమెరికా వచ్చిన తర్వాత. ఎప్పుడో ఒకసారి, ఇంతకుముందు నేను ఫ్యామిలీ హౌస్లో ఉండేవాడిని. సో తను చేసేవారు కాబట్టి నాకేం పర్వాలేదు, అప్పుడు బాగానే తినేవాళ్ళము. బట్ బ్యాచిలర్గా ఇప్పుడు నేను మా రూమ్మేట్తో కలిసి ఉంటాను కాబట్టి తను ఆఫీస్ కంప్లీట్గా వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఎవరు కుకింగ్ వాళ్ళదే అనమాట, కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కంప్లీట్ వెజిటేరియన్ అనమాట. మన కంప్లీట్ పక్కా తెలుగు వాళ్ళము, మనకి నాన్ వెజ్ లేకపోతే అవ్వదు. సో ఆయన కుకింగ్ వేరే ఉంటుంది, నా కుకింగ్ వేరే ఉంటుంది. సో అట్లా అనమాట, ఓకేనా. సో ఎవరి కుకింగ్ వాళ్ళదే. సో ఎవరు ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ కుకింగ్, వాళ్ళ స్టైల్. సో కంప్లీట్గా ఏంటంటే వాళ్ళ రైస్ కూడా ఎక్కువ తినరు అనమాట, ఎప్పుడో ఒకసారి, నెలకొకసారి అట్లా అనమాట. నేను అప్పుడప్పుడు రైస్ కుకింగ్ చేస్తే వెజ్ బిర్యానీ లాంటివి అలాంటివి సో తను కొంచెం తింటూ ఉంటాడు, కానీ రెగ్యులర్గా అయితే తినడు అనమాట, ఓకేనా. సో అట్లా చాలా చలిగా ఉంది బయట, ఓకేనా. టెంపరేచర్ అయితే ఆల్మోస్ట్ 7-8 ఉంది కాబట్టి
అమ్మ సమ్మర్ స్టార్ట్ అయినా సరే ఇంకా వింటర్లానే ఉంది ఈడ అమ్మ జీవితం. అదేమో అర్థం కావట్లేదు. మనకేమో సమ్మర్ ఇండియాలో పిచ్చెక్కిపోతూ ఉంటే అమెరికాలో వింటర్కి పిచ్చెక్కిపోతారు అనమాట. అందుకే సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మాత్రం అమెరికన్స్ వీకెండ్ వస్తే మాత్రం ఇంట్లో ఉండరు. మంచిగా బయట బీచ్కి వెళ్ళిపోవడము, లేదంటే పార్క్ లైక్ క్యాంపింగ్కి వెళ్ళడము, ఇట్లా చాలా వరకు చేస్తూ ఉంటారు. ఓకేనా, ఇప్పుడే చిన్నగా రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక డాగ్ని తీసుకొని వాళ్ళ పేరెంట్ చూడండి బయటకు వచ్చారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. క్లైమేట్ కానీ ఎవ్రీథింగ్ ఫుల్ గ్రీనరీ ఉంటుంది. సో అలాగా డాగ్ని బయటికి తీసుకొచ్చి తను మంచిగా బయట టైం స్పెండ్ చేస్తుంది. చాలా బాగుంది కదా, వ్యూ కూడా చూడండి అసలు ఎంత గ్రీనరీ ఉంటుందో. నా బాల్కనీ బెస్ట్ వ్యూ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సరే సో నాకు బెస్ట్ బాల్కనీస్ దొరుకుతూ ఉంటాయి అనమాట. పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ పక్కింటి ఆమె చూడండి భలే పెట్టుకుంది కదా ఫ్లవర్స్. సో నేను ఎప్పుడు బంతి పువ్వులు చూడలేదు అమెరికాలో. ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి కానీ సో మనకి ఇండియాలోనే దొరుకుతాయి అనుకునేవాడిని. సో అమెరికాలో కూడా బంతి పువ్వులు బాగానే పూస్తున్నాయి చూడండి. బాగా అరేంజ్ చేసుకుంది కదా. సో ఇక్కడ కూడా చూడండి చాలా మొక్కలన్నీ నాటుకుంది. మనదంటే బ్యాచిలర్దిలేండి, మన బాల్కనీలో మొక్కలు అలాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక చైర్ ఉంటుంది. నేను కూడా పెట్టాను యాక్చువల్లీ కరివేపాకు చెట్టు. ఇది మనకి ఫాల్ సీజన్లో ఏమైంది అంటే ఈ కరివేపాకు ఆకులన్నీ రాలిపోయినాయి. తర్వాత వింటర్లో కూడా సో నేను ఇంట్లో పెట్టలేదు అనమాట, బయటే ఉంచేసాను ఏం కాదులే అని చెప్పేసి. బట్ కంప్లీట్గా చచ్చిపోయింది. సో అలా అని చెప్పి నేను వదలలేదు. ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా తిన్నా సరే కంప్లీట్గా ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో అందులో వేసేస్తాను అనమాట. ఒక్కదానికైనా సరే ప్రాణం వస్తుంది అని చెప్పేసి. సో అట్లా కంటిన్యూస్గా యాపిల్ తింటే యాపిల్, గ్రేప్స్ తింటే గ్రేప్, ఎట్లా ఏది దొరికితే ఆ సీడ్స్ అయితే అందులో వేస్తున్నా. టమాటాలు కానీ అన్ను ఒక్కటైనా సరే పెరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. కొంచెం ఓల్డ్ అయిపోయినాయి అనమాట ఈ వాల్స్కి సంబంధించినవి. సో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. వీక్ డేస్లో వాళ్ళు వస్తారనమాట. వీళ్ళకి కూడా వీకెండ్ ఈరోజు. ఓకేనా, పనిచేసే వాళ్ళకైనా సరే ఎవరికైనా సరే అమెరికాలో వీకెండ్ అంటే వీకెండే. వాళ్ళు కూడా పనికి రాలేదు. అండ్ మనకి అమెరికాలో ఏంటంటే లైక్ మన ఇండియాలో ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగితే ఇసుక, రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళకి బాధ ఏం లేదనమాట. జస్ట్ ఒక వుడ్ తెచ్చుకుంటారు. వుడ్తోనే ఏది చేసినా సరే వుడ్డే, కంప్లీట్గా వుడెన్ హౌసెసే కాబట్టి సో వాళ్ళకి దుమ్ము ధూళి అలాంటిది ఏం సంబంధం ఉండదు అనమాట. కంప్లీట్గా ఏం చేసినా సరే ఈ వుడ్తోనే చేస్తారనమాట. చూడండి ఈ పక్కింటి ఆమె కూడా చూడ భలే డెకరేట్ చేసుకుంది, లైట్స్ పెట్టుకొని మంచిగా ఫ్లవర్స్. సో వాళ్ళ కప్పులు అనుకుంటా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో మంచిగా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అవన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఈ బాల్కనీలో. అప్పుడప్పుడు హాయ్ చెప్తూ ఉంటుంది తను. యా, వాళ్ళు చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళైనా నైబర్స్ అయినా సరే అమెరికా వాళ్ళైనా సరే ఫ్రెండ్లీగానే ఉంటారు. సో ఎప్పుడైనా సరే వాళ్ళు కనిపించినా సరే విష్ చేసామనుకోండి వాళ్ళు కూడా రిటర్న్ విష్ చేస్తూ ఉంటారు. సో ప్లెజెంట్గా ఉందన్నమాట వెదర్ అయితే మాత్రం. సో ఒకసారి మీకు బయటికి కూడా వెళ్ళి చూపిస్తాను, అలా వాకింగ్ చేసి మా కమ్యూనిటీ కూడా చూపిస్తాను. ఇప్పుడే బయటకైతే వచ్చేసాను. సో చాలా ప్లెజెంట్గా ఉంది వెదర్ అయితే మాత్రం. సో మొత్తం చూడండి కార్లు ఎన్ని ఉన్నాయో. సో వీకెండ్ కదా, నాకు తెలిసి అందరూ ఇంటి దగ్గర ఉండి అండ్ కొంచెం రైన్ కూడా పడుతుంది కాబట్టి సో నాకు తెలిసి అందరూ ఇంట్లోనే ఉండి కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. చూడండి యాక్చువల్లీ యూఎస్లో ఎటు చూసినా మనకి చెట్లు కనిపిస్తాయి ఫుల్గా. ఎక్కడైనా సరే గ్రీనరీ ఉంటుందన్నమాట. చూడండి అండ్ మబ్బులు కూడా భలే వచ్చాయి కదా. చూడండి ఇంకా వర్షం గట్టిగా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లైక్ ఎవరైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారో అట్లీస్ట్ లైక్ ఒక యాపిల్ కానీ లేదంటే బనానాస్. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక యాపిల్ అయినా మార్నింగ్ తింటే చాలా వరకు బెటర్ అనమాట. లంచ్ టైం మనం లంచ్ అలానే హెవీ లంచ్ చేస్తాం కాబట్టి ఈలోపు మనకి స్టమక్ లైక్ ఎంప్టీగా ఉంచకంటే లైక్ మనం నార్మల్గా ఏంటంటే అర్ధరాత్రి ఎప్పుడో తింటాం, మళ్ళీ మధ్యాహ్నం తినేంత వరకు మనం స్టమక్ అప్సెట్ ఉంచేకంటే ఒక యాపిల్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్స్ తింటే చాలా వరకు బెటర్ అనమాట. ఓకేనా, ఆ స్ట్రీట్ లైట్ చూడండి చాలా బాగుంది కదా, భలే ఉంది అసలు. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ అనమాట మా దగ్గర నార్మల్గా. సో యాక్చువల్లీ మనకి టౌన్ హౌసెస్ అని కూడా ఉంటాయి అండ్ ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ అనమాట. సో మా కమ్యూనిటీ మొత్తం అపార్ట్మెంట్సే, అంటే ఫ్లోర్ వైజ్ ఒక్కొక్క లైక్ మన ఇండియాలో ఎలా అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయో అలానే ఉంటాయి అనమాట. ఓకేనా, సో మన కమ్యూనిటీ చుట్టూ ఫుల్ వాక్వే అనమాట. బయటకు కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు, వాకింగ్ చేయాలన్నా రన్నింగ్ చేయాలన్నా సరే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అమెరికాలో మనకి ఎక్కువ కార్సే కనిపిస్తాయి అనమాట. అక్కడక్కడ ఇలా బైక్స్ కనిపిస్తూ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే ఎందుకు వాడరు అంటే ఏంటంటే కండిషన్స్, వెదర్ కండిషన్స్ చాలా వరస్ట్గా ఉంటాయి కొన్నిసార్లు. ఓకేనా, ఫుల్ హెవీ స్నో కానీ లేదంటే హెవీ విండ్స్ వచ్చేటప్పుడు బైక్ మీద వెళ్ళడం చాలా కష్టం అనమాట. అందుకనే ఇన్ని కార్స్ ఉంటాయి అనమాట. ఓకేనా,
దీంతోపాటు ఇక్కడ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సో అలాంటప్పుడు ఏంటంటే ఈ కార్స్ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అట్లా సో బైక్స్ ఉంటాయి కానీ లైక్ కొంచెం ప్యాషన్ ఉన్న వాళ్ళు, రైడ్స్కి వెళ్ళే వాళ్ళు, అలాంటి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అనమాట బైక్స్. అమెరికాలో రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ పార్కింగ్ ఎవరికైతే ఉందో లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వాళ్ళు మాత్రమే పార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ దట్కు ఏంటంటే అది ఎంట్రన్స్కి దగ్గరలోనే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏంటంటే లైక్ వీల్ చైర్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి మాత్రం ఈ పార్కింగ్ ప్లేస్లో వేరే వాళ్ళు కార్లు పెట్టకూడదు అనమాట. ఓకేనా. సో అలా ఉంటుంది. అండ్ ఎక్కడికక్కడ ఈ ఫైర్ లైన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు లైక్ వెంటనే ఫైర్ ఇంజన్స్ వచ్చి ఇందు నుంచి కనెక్షన్ తీసుకొని వెంటనే ఆపడానికి ట్రై చేస్తాయి అనమాట. ఇవన్నీ చెక్కలు కాబట్టి వెంటనే తగలబడి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఇలా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అనమాట. రోడ్డుకి లైక్ ఎవ్రీ లైక్ 500 మీటర్స్కి 200 మీటర్స్కి అయితే ఉంటూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక బైక్ ఉంది చూడండి. సో ఇది ఏంటో మోడల్ తెలియదు కానీ ఒకసారి చూద్దాం. ఇది కూడా చాలా బాగుంది బైక్ కూడా. చాలా ప్యాషన్ ఉన్న వాళ్ళు అండ్ కార్ కంటే బైక్సే చాలా కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. సో మనకి బ్రాండ్ అంటే తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. చాలా బాగుంది చూడడానికి కదా. ఒక రౌండ్ వేస్తే మాత్రం సరిపోతుంది యాక్చువల్లీ. ఒక 1/2 కిలోమీటర్ నడిచినట్టే మా కమ్యూనిటీ చుట్టూ. చూడండి ఈ ఆకులు ఎలా ఉన్నాయి, డిఫరెంట్ కలర్ ఉన్నాయి చూడండి. లైక్ అవి గ్రీన్ కలర్ ఉన్నాయి, ఇవి మాత్రం చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో మనకి ఇంకా స్ప్రింగ్ స్టార్టింగ్లో నేను తీసుంటే మాత్రం ఇంకా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో చూడండి ఈ కలర్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఆ కలర్ డిఫరెంట్ ఉంది, అండ్ ఈ చెట్టు కూడా చూడండి డిఫరెంట్గా ఉంది. నాకేంటో తెలియదు కానీ అమెరికాకి వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి కూడా లైక్ ఎగ్జైట్ అవ్వడము, లైక్ ఆనందపడము చేస్తూ ఉంటాం అనమాట. ఈ కలర్స్ మారడం కానీ, ఏదైనా చిన్న చిన్న పువ్వులు రావడం కానీ ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే చిన్న విషయాలకు కూడా ఎగ్జైట్ అవుతాం. ఎవరికైనా లైక్ అమెరికాలో ఉన్న వాళ్ళు ఏదైనా నోటీస్ చేస్తే కింద కమెంట్ చేయండి. లైక్ కలర్స్ మారడం కానీ, స్నో పడడం కానీ లైక్ ఇలాంటివన్నీ చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇప్పుడే వాకింగ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాను. సో ఇప్పుడు కుకింగ్ అయితే చేయాలి, లంచ్ టైం అయింది. అండ్ నార్మల్గా ఏంటంటే కుకింగ్ చేసేటప్పుడు 2 పూటలు కలిపి వండుకుంటాను అనమాట. నార్మల్గా నేను ఒక్కడనే ఉంటాను కదా, లైక్ ఆఫ్టర్నూన్కి నైట్కి కలిపి వండేసుకుంటాను అనమాట. రైస్ మాత్రం నైట్కి సపరేట్గా పెట్టుకుంటా. బట్ కర్రీస్ ఏమైనా చేస్తే 2 పూటలకి సరిపడేట. ఒక్కరికే వండాలంటే లైక్ అది అవ్వదు అనమాట. ఓకేనా. 2 పూటలకు కలిపి వండుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు కుకింగ్ అయితే కంప్లీట్ చేసుకుని తినేద్దాం. గాయ్స్ టుడే అయితే నేను రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను లంచ్కి. అండ్ కర్రీ కూడా నైట్కి అయితే సరిపోయేటట్టు అయితే వండుకున్నాను. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది గాయస్. సో ఇది గాయస్ ఈరోజుకి వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూస్తే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.